హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. తిరుపతి లోక్సభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఇది 7 అసెంబ్లీ సెగ్మెంట్లను కలిగి ఉంది. ఈ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 2019 నాటికి ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం 15,74,161 మంది ఓటర్లు ఉన్నారు. గత పార్లమెంటు ఎన్నికలలో గెలిచిన వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. తిరుపతి లోక్సభ నియోజకవర్గం విషయానికి వస్తే ఇది రాజకీయంగా కొందరికి సెంటిమెంట్ నియోజకవర్గంగా ఉంది. కారణం ఇక్కడ ఉండే పుణ్యక్షేత్రం, అలాగే పురాతన దేవాలయాలు ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక రాజధానిగా పిలుచుకుంటారు. అయితే వారసత్వ రాజకీయాలకు ఎక్కువగా తావులేకపోవటం ఈ నియోజకవర్గం యొక్క ప్రత్యేకత. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్, టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్య, పీఆర్పీ అభ్యర్థి వరప్రసాదరావు వెలగపల్లి, బీజేపీ అభ్యర్థి డాక్టర్ నందిపాకు వెంకటస్వామి, ఎల్ఎస్పీ అభ్యర్థి జువిగుంట వెంకటేశ్వర్లు మరియు ఇండిపెండెంట్ అభ్యర్థి యలవడి మునికృష్ణయ్యపై పోటీ చేసి 19,276 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి వరప్రసాదరావు వెలగపల్లి, బీజేపీ అభ్యర్థి కారుమంచి జయరాం, కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్, సిపిఐ అభ్యర్థి కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, ఏఆర్పిఎస్ అభ్యర్థి ఎం సోల్మన్, ఏఏపీ అభ్యర్థి నీరుగుట్ట నాగేశ్వరరావు మరియు బీఎస్పీ అభ్యర్థి యు రామచంద్రయ్యలపై పోటీ చేసి 37,425 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాదరావు, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి, కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్, బీఎస్పీ అభ్యర్థి డాక్టర్ దగ్గుపాటి శ్రీహరిరావు, బీజేపీ అభ్యర్థి బొమ్మి శ్రీహరిరావులపై పోటీ చేసి 2,28,376 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2021లో బైపోల్ వచ్చింది. ఆ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి మద్దెల గురుమూర్తి, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి, బీజేపీ అభ్యర్థి కె రత్నప్రభ, కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్ మరియు సిపిఐ అభ్యర్థి నెల్లూరు యాదగిరిలపై పోటీ చేసి 2,71,592 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి మద్దెల గురుమూర్తి, బీజేపీ అభ్యర్థి వరప్రసాదరావు వెలగపల్లి మరియు కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్ల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.